Hello guys, good morning. guys. Good morning. Good morning, guys. This is Prakash. Welcome to my YouTube channel. అవినాష్ భాయ్ దగ్గర నా యూట్యూబ్ ఛానల్ అవినాష్ దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్ ఆగేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో పెట్టిన తర్వాత నేను కూడా మార్చేస్తా. క్యాప్సైడ్ బై ప్రకాష్ అని చెప్పి దాంట్లో ఒక 500 సబ్స్క్రైబర్లు అయితే అనుకుంటున్నాడు. నైట్ మనోడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి 12:30కి వచ్చిండు. దీనికోసం వెయిట్ చేసినాం. ఓకే నేను చెప్తా ఇను నాక నువ్వు మాట్లాడు ఓకేనా. 12:30కి వచ్చిండు. ఓకే వచ్చిండు వీడు. ఆ టైంలో అన్నం పెట్టిండు వీడు. సో వీనికోసం వెయిట్ చేసినాం. అన్నం పెట్టినప్పుడు ఏం చేయాలి వీనికి తెలుసు 6 o'clock లేవాలని. వీడు బీ ప్రిపేర్డ్గా ఉన్నాడు ఫస్టే. వీడు ఏం చేయాలా లైట్గా పెట్టాలా అంతేనా. 8 తింటారులే అని ఇంత కుప్పిండు. ఆ ప్లేట్ ఎంత ఉంది ఇంత ఉంది. ఆ సినిమా ఏంటిది అది బ్రహ్మణ నాయకులు ఉంటుంది చూడు అంత ఉంది కంచం. ఆ కంచంలో నిండా పెట్టిండు. దాంట్లో ఆలు కర్రీ. అరే ఎట్లా అరుగుతా అనుకున్నారో నాకు అర్థం కాదు. అరగని కూడా అడగల. పొద్దునే 6 గంటలకు లేపిండు వీడు. ఏం చెప్పాలి అనుకున్నాను నేనైతే 11:30 మాస్కి వెళ్ళాం అటెండ్ కావచ్చు అని. ఈ చెత్త నాకు పొద్దున లేపచ్చింది ఫ్రెండ్స్. అసలు అమ్మో పొద్దున్నే వెళ్ళాలి. అసలే గుండం ఫిస్ట్ లాస్ట్ డే ఈ రోజు. నిన్న కూడా వీళ్ళ వల్ల మార్నింగ్ మాస్కి వెళ్ళాలి. మీ వల్ల నేను లేసా నువ్వు లేవాలా మీ వల్ల లేసి ఎవడు అది నా తప్పు కానీ నేను రెడీ పడుకున్నావురా నువ్వు కూర్చొని. అమ్మ లేచి టీ కదరా పెట్టింది మీకు. లాక్ కూడా చేసావు కదరా. అరే అప్పటికి ఎంత అయింది టైం? నువ్వు 6 అన్నావు. నువ్వు పెట్టింది ఎన్ని గంటలకు పెట్టినావు? 8కి పెట్టా. 8కి పెట్టినావు. నేను ఎందుకు బాత్ చేశాను? నేను పొద్దున్నే 7:30 కల్లా నేను బాత్ చేసి రెడీ అయి ఉన్నా. నిన్న అయిపోయింది షెట్. ఓకే నువ్వు లేసావు. ఓకే నేనే పడుకున్నా. నువ్వే లేచావు. తీసుకో. పొద్దున్నే వాష్రూమ్ పోయినా నేను. ఓకే 5కి ఏమో లేచినప్పుడు. ఈ రోజైనా సరే మాస్లు అటెండ్ అవ్వాలని చెప్పి మింగి లేపాయలనే. ఈరోజు బండి అయితే లేదు. బండి బుక్ చేసిండు వీడు. అది అట్లుంది. అందుకే ఇస్తానా ప్రకాష్ ఒక కారు కొనరా అని. ఇంట్లో లేడు విన్నాడు. కమ్దాం లేదంటే పెళ్ళన్నా చేసుకోరు అత్తగారు పెడతారా అంటే అది కూడా విన్నాడు. ఈ పెళ్ళిళ్ళు మన బుక్ లో లేవు. మంచిగా సరిగ్గా మధ్యప్రదేశ్ పోవచ్చు అనుకుంటే ఇడు సహకరిస్తలేడు. లేదు 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 మధ్యప్రదేశ్ లేదు, అరుణాచల్ ప్రదేశ్ లేదు, ఎటు లేదు. వద్దు ఇప్పుడు ఆ టాపిక్ డైవర్ట్ చేయండి సార్. పోతాం గాయస్ పక్క ఆ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ అట్నా కన్ఫర్మ్ పోతాం. పిలిచి రాసి పెట్టుకోండి. ఎంజాయ్ ద వీడియో. ఇక్కడ నార్మల్ కంటెంట్ ఉండదు అనమాట, వేరే లెవెల్ కంటెంట్ ఉంటుంది. నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా. అసలు నేను ఏ వీడియో పెట్టినా అందులో వీని కామెంట్ అయితే పక్కా ఉంటుంది. పక్కా అంటే నేను ఎవరిదైనా కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తానో లేదో నాకు తెలియదు కానీ ఈయన మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తా. అరే నేను ఒకటే కామెంట్ పెట్టదరా, కేరళ వీడియోలు ఎప్పుడు వస్తాయి అంతే. వద్దురా అయ్యా మీకు దండం రా బాబు. ఈ కేరళ వీడియోలు అడిగేటోళ్ళకి అందరికి దండం. నిన్నెవరు అడిగిల్రా? మళ్ళా నిన్నెవరు అడిగిల్లు? నిన్న ఇబాన్ బాయా వీళ్ళు అడిగిర్రు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కేరళ వీడియోస్. దాంట్లో మీకు మంచి స్టఫ్ ఉంటది. స్టఫ్ కాదు, మీమ్ కంటెంట్ వేరేలా ఉంటది. అది వస్తే మా సిచ్యువేషన్ ఎట్లుంటుందో. నేనైతే సేఫ్లే. నేను కాదు ఆ వీడియో అన్నాడు. తమ్నేల్ పెట్టు కేరళ వీడియోస్ కి. ఏమని పెడతా తమ్నేల్? చూడరా చిచ్చా తెలుగు వాళ్ళ రచ్చ. ఓకే అంతే గైస్. ఇక చూద్దాం నెక్స్ట్ మాస్ అయిపోయిన తర్వాత. ఈరోజు పైకి ఏంటిది మౌంట్ క్లైంబ్ ట్రెక్కింగ్ చేయాలి పైకి. చూద్దాం పులుసు పడిపోద్ది. సిచ్యువేషన్ ఎట్లుంటుంది చిన్నప్పుడు ఎక్కిన
చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నారు అప్పుడు? చిన్నగా ఉన్నారు. చిన్నగా ఉండే. ఓకే, ఇక చాలు, ఎక్కువైంది ఇదే 6 minutes అంట. అదే మార్నింగ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. మరి ఏంటి అట్లా ఉంటుంది మరి మనతోని. నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగలైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయతా బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా నిష్కళంకమయ మాతృ విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు నీ దివ్య ప్రేమాగ్నిజ్వాలతో తేజరిల్లునుగాక. అవి నీ కొరకు మాత్రమే తరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ దినము పవిత్ర కన్యమరియను గుణగణాలు ఉర్దుమాతగా కొనియాడుతూ నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుతున్నాము. ఆ మాత పవిత్రాత్మల ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచు. మోకరించగలిగినటువంటి వారు దయతో మోకరించండి. మోకరించలేనటువంటి వాళ్ళు గౌరవప్రదంగా నిలబడి చేతులు జోడించి ఈ అర్పణలో పాల్గొనండి. పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేయించేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. గమనించండి, ఇంకా ప్రార్థన పూజ కొనసాగుతుంది. అందువల్ల ఈ మీడియా వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, గుంపులుగా ఉండవద్దు, సెంటర్లో ఉండండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాటను గుణదరాలు ఉద్దుమాటగా కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైనదిగా సహకరించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అదేవిధంగా బొరివెంతో చేసరే బిషప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. I cannot speak German, so I would like to thank you for your presence. Thanks for staying with us. అదేవిధంగా శాసనసభ్యులు వచ్చారు, గారికి చాలా థ్యాంక్ యూ.
మీ శిరములు వచ్చి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివరి అందరూ ఆమేన్ సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత తస్మము ద్వారా మహాకనికర్మతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వంత సంపదలు దయచేయునుగాక. ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత అరే ఏందిరా మన పరిస్థితి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఏందిరా చచ్చిపోతాం రా బాబు ఇంకా రే ఏంది మన పైకి ఎక్కాలంటే కొండ మీదకి ఎక్కాలంటే తినాలా లేకపోతే చచ్చిపోతాం చూద్దాం పైకి ఎక్కలేం రా అక్కడికి వెళ్ళాలా పైకి ఇంకా పైకి అక్కడికే కాదు అదేరా. క్రాస్ దగ్గరికి వెళ్ళాలి. ప్రకాష్ గారు తిప్పి తిప్పి పిప్పి చేస్తాను రా అయ్యా నేను కాదు, ఇంకెంత దూరం రా నేను కాదు. అరే ఏందిరా ఇడు బండి పట్టుకరా ఇడు ఏమో అంత విజయవాడ అంటాడు, విజయవాడ డాలంటాడు. అమ్మ తిన్నాం సార్ అన్న, ఈ పెద్ద మనిషి అన్నాడు నాకు పూరిగా కావాలి. అరే రే ప్రకాష్ లే నడు వెళ్దాం ఏరా లేవురా ఎక్కకరా నువ్వు ఏంద్రా డబుల్ డోస్ వేసుకున్నా టాబ్లెట్ మొత్తం